Vedant's Wellness Center, where food become your medicine. Call 905 944 664. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఈ 2-3 డేస్లో బెట్టింగ్ యాప్స్ గురించి, బెట్టింగ్ యాప్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ గురించి, ప్రమోషన్స్ చేసిన వాళ్ళ గురించి చాలా పేర్లు అయితే బయటకు వస్తున్నాయి. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు, చిన్న చిన్న యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్తున్నారు. అసలు వాట్ ఈస్ దిస్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్, దీనికి ఎంత మనీ వస్తుంది, ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఇప్పుడు న్యాయపరంగా ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది, ఈ విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు అడ్వకేట్ ఇంకా సోషల్ యాక్టివిస్ట్ సుభాష్ని గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, బెట్టింగ్ యాప్స్ అనేవి అంత డేంజరస్? అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఇప్పుడు ఏకంగా చాలా పెద్ద సెలబ్రిటీస్ నుంచి చిన్న ఇన్ఫ్లుయెన్సెస్ వరకు కూడా శిక్షలు పడతాయని చెప్తుంటారు. మరి ఇలా అంటే అన్వాంటెడ్ యాప్స్ని, ప్రజల్ని మోసం చేసే యాప్స్ని ప్రమోషన్స్ చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి? ఇవన్నీ కూడా మనము అంటే ప్రతి సిటిజన్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఏంటంటే వి థింక్ యాజ్ ఎ జనరల్ పర్సన్స్, అంటే నేను ఒక మెయిల్ని, నేను ఫిమేల్ని, ఈ సొసైటీలో మనం అలా తిరుగుతున్నాము, ప్రొద్దున లేస్తే మన పని మనం చేసుకుంటున్నాము, అట్లా ఆ కాన్సెప్ట్లో వెళ్తున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. వీఆర్ ఫ్రమ్ ఇండియా. మన భారతదేశం నుంచి మనకు ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగంలో ఉన్న పొందుపరిచిన చట్టాలను మనము పాటించాలి. దట్ ఈస్ నెససరీ. మనము విదేశాల్లో మీరు చూడండి, చట్టాన్ని పాటించని వ్యక్తికి ఎక్కడ కూడా యూ విల్ నెవర్ ఫైండ్ ఎ ప్లేస్. అండ్ ఎంత పెద్ద స్టార్ అయినా, పెద్ద పొజిషన్లో ఉన్న బిజినెస్ మ్యాన్ అయినా కూడా హీ విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ లా. అది కంపల్సరీ. వాళ్ళకు చైల్డ్హుడ్ నుంచే నేర్పిస్తారు. మనకేంటంటే మన ఇంట్లో నేను బిడ్డని, నేను కొడుకుని, నువ్వు బయటికి వెళ్తే ఇంత సంపాదించి ఇంటికి పట్టుకురా భార్య అనడము, లేకుంటే భర్త ఏదో అనడము, ఈ గొడవలలోనే మనము జీవితం అంతా లాగేసుకొని వెళ్ళిపోతున్నాము. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. మన ప్రొఫెషన్లో మనం ఏంటి, మన స్థిరత్వాన్ని ఏంటి, మనం ఏ విధంగా వీఆర్ బీన్ చీటెడ్ బై ద పీపుల్, మనము ఏ విధంగా చీటెడ్ అవుతున్నామో, మనం ఏ విధంగా చీట్ చేస్తున్నాము, రెండు విధాలుగా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఒక హోదాలో వచ్చినప్పుడు పబ్లిక్ ఆర్ గివింగ్ యూ అ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. కళాత్మక హృదయాలతోనే అందరు ముందుకు వచ్చి వాళ్ళని పెద్దవాళ్ళ కింద చూస్తున్నాము. మనం రిచ్గా కావాలి, మన ముందు మనము నమ్మిన వ్యక్తి, లేకుంటే మన కోసము పనిచేస్తున్న వ్యక్తులు, ఆహ్లాదకరంగా ఉన్న వ్యక్తులు కొంచెం ఒక స్థాయిలలో, ఒక సెలబ్రిటీ స్థాయిలలో ఉంటే బాగుంటుందని ప్రజలందరూ దే ఆర్ హెల్పింగ్. ఇట్ ఈస్ నాట్ వన్ పర్సన్ ఈజ్ హెల్పింగ్. ప్రజలందరూ చాలా మంది సహకారంతోనే సెలబ్రిటీస్గా ఎదుగుతున్నారు. ఆ క్రమంలో నేనేంటి, నా హోదా ఏంటి, నా జీవితం ఏంటి అన్నది ప్రతి వ్యక్తి ఆలోచించుకోవాల్సిన అవసరం. ప్రతి వ్యక్తి చట్టంతో, చట్టబద్ధతతో బ్రతకాలనే ఉద్దేశంతోనే ఉండాలి. అంతేగాని చట్ట విరుద్ధంగా బ్రతికితే జైలు పాలైపోతారు. చూడండి, ఎంతో సంతోషంతో మనం టీవీలలో వాళ్ళ ప్రోగ్రామ్స్ నవ్వుతూ వాళ్ళ జీవిత చరిత్ర చెప్తుంటే ఎంతో అయ్యో పాపం, అయ్యో మంచిగా వీళ్ళు డెవలప్మెంట్ అవుతున్నారు, వెరీ గుడ్ పొజిషన్కి వస్తున్నారు అన్న క్రమంలో ఈ బెట్టింగ్ యాప్స్ గురించి సెన్సేషనల్ న్యూస్ అయిపోయింది. చాలా మంది ఓకే వీళ్ళు కూడా చేశారా, వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారా అని ఆశ్చర్యపోయే సిచ్యువేషన్ లో కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది. అసలు ఇది ఎలా ఉంది అని అంటే, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ కన్విక్షన్ రేట్ చాలా హైగా ఉంది దీంట్లో. వీళ్ళు కూడా అంటే పోలీస్ వాళ్ళు కూడా రిజిస్టర్ చేసిన మామూలు సెక్షన్స్ కాదండి. అది బిఎన్ఎస్, భారతీయ న్యాయ సంహిత 2023 యాక్ట్లో మనకు 300 సెక్షన్ 318 కింద వస్తుంది. అది చీటింగ్ కింద. అంటే డిజానెస్ట్గా ఒక వ్యక్తి ఫ్రాడ్ చేయడానికి ముందుకు వస్తే ఏ విధంగానైతే అది సమాజాన్ని అంటే బాగోగులు చూడకుండా సమాజాన్ని నష్టపరిచే విధంగా, సొసైటీని నష్టపరిచే విధంగా, అంటే ఒక ఇండివిజువల్నే కాదు, ఇక్కడ మనము ఒక సొసైటీని, ఒక కమ్యూనిటీని కూడా తీసుకోవాలి. దాన్ని నష్టపరిచే విధంగా ఒక డిజానెస్ట్ ఉద్దేశంతో, అంటే ఉద్దేశపూర్వకంగా వీళ్ళని మోసపూరితంగా వాళ్ళు ఫ్రాడ్ చేయడానికి ముందుకు వచ్చిన దాంట్లో మనకు కన్విక్షన్ ఎంతవరకు ఉందని అంటే ఆల్మోస్ట్ 5 నుంచి 7 years వరకు కన్విక్షన్ ఉంది. 7 years అయితే కన్విక్షన్ కంపల్సరీ ఉన్నది. దాంట్లో ఫైన్ కూడా పడవచ్చు మేబీ, అది కూడా. అయితే దాంట్లో అంత పెద్ద శిక్షలు ఉన్నది ఎవరు ఊహించలేరు. చాలా గేమింగ్ యాక్ట్ ప్రకారం చాలా 1000 రూపాయలు ఏదో 500 కట్టేసి వెళ్ళిపోవచ్చు, ఫైన్ పడుతుంది. 6 నెలలు అయితే మన మహాశిక్ష పడుతుంది. కొంతమంది రెగ్యులర్గా ఈ బెట్టింగ్ యాప్స్లో ఆడేవారికి
రెగ్యులర్గా దాంట్లో పోయే వాళ్ళకి ఏమేమి శిక్షలు పడతాయో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఇంతే కదా అనుకొని ఆడి చాలా ఫేస్ చేస్తాము అనేసి అంటే ఏ క్యా హోతా ఏమైతుంది అని చెప్పేసి అట్లా వచ్చేస్తారు కొంతమంది. ఇప్పుడు వీళ్ళు సెలబ్రిటీస్ కదా, వీళ్ళకు ఒక స్థాయి, ఒక హోదా, ఒక రెప్యుటేషన్ అది ఉంటేనే వాళ్ళకు రేపు మనగడ, లేకుంటే వాళ్ళ లైఫ్ క్లోజ్ అయిపోతుంది. నేను కొన్ని కామెంట్స్ లో చూసాను సమ్ ఇట్లాంటి లీగల్ ఇష్యూస్ మీద. మన దేశంలో ఒక బాగా డబ్బున్న వాళ్ళకి ఐదర్ విమెన్ ఆర్ మేల్ ఆర్ ఫీమేల్ ఇప్పటివరకు శిక్ష పడింది మేము చూడడమే లేదు అని అంటూ ఉంటారు. ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి నిజంగా లీగల్ గా చాలా తప్పు అని చెప్తున్నారు, దానివల్ల వేరే వాళ్ళు మోసపోతున్నారు అని చెప్తుంటారు. ఒక మనిషికి ఒక తప్పు చేసినప్పుడు శిక్ష వేసేప్పుడు అసలు లా పరంగా అతని రెప్యుటేషన్ ఏంటి, అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, లేకపోతే ఫైనాన్షియల్ గా ఉన్నారా, ఇవన్నీ చూస్తారా, లేకపోతే మాక్సిమం శిక్ష పడడానికి చూస్తారా? చూడండి, చట్టం ఎప్పుడు రూల్ చూస్తుంది, చట్టం ఏం చెప్తుంది, ఆ పరిధిలో ఇతని యొక్క చేష్టలు వస్తాయా లేవా. పరిధి అంటున్నాను, పరిధి అంటే ఆ యాక్ట్ ప్రకారం, ఆ సెక్షన్ ప్రకారం. ఇప్పుడు 318 సెక్షన్ ఉంది, 318 సెక్షన్ ఉంది. ఈ సెక్షన్ కింద వాళ్ళు చేసే యాక్ట్, వాళ్ళు చేసే చేష్టలు ఇందులోకి వస్తాయా లేదా అన్నది చాలా గమనిస్తారు. అందులో వాటికి ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏదైతే చట్టం చెప్తుందో ఆ చీటింగ్ సెక్షన్ కింద ఈ పలానా ఉద్దేశపూర్వకంగా వీళ్ళు ఈ సమాజాన్ని నష్టపరిచిన సంఘటనలు కానీ, వాళ్ళ యొక్క ఫోన్లో ఉన్న వాళ్ళు ఎన్ని యాప్స్ వాడినరు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు దీన్ని ప్రోత్సహించిండ్రు, ఏ విధంగా పబ్లిసిటీ చేసిండ్రు, ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిండ్రు ఇందులో రావడానికి, లేకుంటే అంటే ఒక హౌస్ అంటే వాళ్ళు చేసే కార్యకలాపాలకు వీళ్ళు ఎంత తోడుగా ఉన్నారు, అవతల వ్యక్తి అంటే దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఉన్న పర్సన్స్ కి వీళ్ళు ఏ విధంగా అటాచ్మెంట్ ఉన్నారు, ఇవన్నీ కోణాలలో ఇన్వెస్టిగేషన్ చాలా ఉంటుంది. అందులో పబ్లిక్ గేమింగ్ యాక్ట్ కింద కూడా మీకు వీళ్ళు సెక్షన్స్ కూడా నమోదు చేయడం జరిగింది. సెక్షన్ 3, 3A, 4 అవన్నీ కూడా నమోదు చేయడం జరిగింది. ఐటీ కింద కూడా సెక్షన్ 66D ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కూడా వీళ్ళు నమోదు చేశారు. అంటే దాంట్లో కూడా శిక్షలు ఎక్కువ ఉన్నాయి. అంటే నేను మామూలుగా తెలిసినప్పుడు మేమేమనుకున్నా అంటే సరే కొంచెం చిన్నగా శిక్షన్స్ ఏదో 6 నెలలు జైలు శిక్ష పడుతుంది, లేకుంటే ఏదైనా చిన్నగా ఉంటే వాళ్ళు కవరప్ చేసుకొని ఏదో విధంగా బయటకు వస్తారేమో అని అందరి అభిప్రాయం. కొంతమంది బయట మాట్లాడుతుంటే చెప్పడం జరిగింది. కానీ నేను ఎప్పుడైతే ఇవి చూసినో చాలా సివియర్ సెక్షన్స్ పెట్టిండ్రు, అబౌవ్ 7 years కన్విక్షన్స్ సెక్షన్స్ పెట్టిండ్రు. మళ్ళీ వాళ్ళు చేసే పద్ధతులు ఏదైతే వాళ్ళు రియాలిటీ షోస్ లాగా, అంటే వాళ్ళు చూపించిన వీడియోస్ కానీ, వాళ్ళు అంటే పోలీసు వాళ్ళకి ఇస్తున్న వాంగ్మూలాల చాలా మటుకు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం కానీ చాలా మటుకు వాళ్ళు రివీల్ చేస్తున్నారు కదా, కొన్ని చోట్ల చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా కొంతమంది దయచేసి ఏమనుకోవద్దు, ఏ యాప్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవద్దు, ఎవరు ఏం చేయొద్దు, మేము అలాంటి దాంట్లో లేము, ఇప్పటి నుంచి మేము ఏదైనా చెప్పినా కానీ మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి కొంతమంది సెల్ఫ్గా డిక్లేర్ చేసుకుంటూ వస్తుంది. దట్ ఈస్ వెరీ బెస్ట్. వాళ్ళంతటి వాళ్ళు వచ్చి చెప్పడం అన్నది అది సబబైన విషయము. ఎందుకంటే మన భారతదేశంలో చట్టాలది దృష్టి ఎలా ఉంటుందంటే మారల్ ఎథిక్స్ లాగా. కానీ చట్టం, శిక్ష, ఒక యాక్ట్, ఒక సెక్షన్, ఒక శిక్ష గురించి చెప్తుంది. కానీ మన వాళ్ళు దాన్ని చెప్పడము పబ్లిక్లో ఏ విధంగా అంటే మేమంతా బాగానే ఉన్నాము, మాకు ఎలాంటిది నేరంతో సంబంధం లేదు, మేమంతా అంటే ఆ శిక్షలు మాకు అంటే వర్తించదు అన్నట్టుగా తీసుకొస్తున్నారు. చట్టం పైన ఆ విధంగా స్టేట్మెంట్స్ కూడా ఇవ్వద్దు వాళ్ళు. ఎందుకంటే అది కోర్టులో ఉంది, మేము ఏ విధంగా మాట్లాడమన్న స్టేట్మెంట్స్ని ఇవ్వవలసిన అవసరం ఉంది. ఎందుకంటే పబ్లిక్ ఆర్ వెరీ, ఈరోజు ఈ ఫోన్ మీడియా ఎంత ఇదైపోయిందంటే మన లైఫ్కి ఒక భాగం అయిపోయింది. 2 నిమిషాలు మనకు ఫోన్ కనబడకుంటే మనము చాలా ఆశ్చర్యమే కాదు, అంటే చాలా నర్వస్ అయిపోతున్నారు అందరు కూడా. అంటే దాని మీద అంత అలవాటు వచ్చేసింది. అంటే ఆ మీడియా, సోషల్ మీడియా మీద అంత అవగాహన పెంచుకోవడము, దాన్ని బాగా జీర్ణించుకోవడం అయిపోయింది పబ్లిక్. సో కోట్ల మంది ఉన్నారు, ఆ కోట్ల మందిలో ఈ యాప్స్ పట్ల ఎందుకంటే ఒక్క ఇంట్లో ఒక తల్లిదండ్రుల మాటలు 4 పిల్లలు ఉంటే 4 వినలేరు, ఒక్కొక్కరు ఒక్కొక్క లాగుంటుంది. అంటే ఒక కుటుంబంలోనే
నలుగురి విధానాలు వేరే ఉన్నప్పుడు ప్రపంచంలో మన దేశంలో మన రాష్ట్రంలో అందరి మనస్తత్వాలన్నీ సపరేట్గా ఉంటాయి కదా. మన ఆలోచన విధానం ఒక్కొక్కరికి అట్రాక్ట్ అయిపోతారు. నలుగురు యాక్టర్స్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసిండ్రు అనుకోండి, నలుగురు 4 విధాలుగా అట్రాక్ట్ అవ్వచ్చు. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ అన్నది భారతదేశ హితకోర విధంగా ఉండాలి, సమాజ హితకోరే విధంగా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కానీ ఏదైనా కానీ వాళ్ళు వెళ్ళొచ్చు. కొన్ని గోవా లాంటి ప్రాంతంలో యాప్స్, బెట్టింగ్ యాప్స్ మీద వాళ్ళు పర్మిషన్స్ గవర్నమెంట్ నుంచి తీసుకొని నడుపుతున్నారు కొన్ని. సో కొన్ని రాష్ట్రాలు ఏదైతే ఇప్పుడు మన తెలంగాణ ఉన్నప్పుడు తెలంగాణ అది గేమింగ్ యాక్ట్ కూడా ఉంది 2017ది. దాంట్లో కూడా అన్ని నో వన్ షుడ్ అంటే ఇలాంటి దాన్ని ఎంకరేజ్మెంట్ చెయ్యము అని చెప్పేసిన సెక్షన్స్ ఉన్నాయి దాంట్లో. సో అందుకనే ఎప్పుడైనా కానీ సెలబ్రిటీస్ హోదా పెరుగుతున్న కొద్దీ డబ్బు హోదా కూడా పెరుగుతుంటుంది. ఆ పెరిగిన క్రమంలో వీళ్ళని రాంగ్ రూట్లో తీసుకుపోయే వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ బయట నుంచి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు ఆకర్షించడానికి. అంటే 1 లక్ష వచ్చేస్తుంది మీకు అని అంటే వీళ్ళు కూడా పాపము దే గో బ్యాక్. అంటే వాళ్ళకు కూడా తెలియదు ఈ చట్టము వర్తిస్తుంది, ఇన్ని సంవత్సరాలు శిక్ష పడుతుంది అని వాళ్ళకి తెలిస్తే దెర్ ఇస్ నో అవేర్నెస్. వాళ్ళు ఎప్పుడు లీగల్ అవేర్నెస్ కండక్ట్ చేయలేదు, వాళ్ళకు కూడా తెలియదు. సో ఇప్పుడు కనీసం అట్లీస్ట్ ఇప్పుడు ఈ యాప్స్, బెట్టింగ్ యాప్స్ మీద వచ్చిన సెక్షన్స్ కానీ 11 మంది ఇన్ఫ్లుయెన్స్ మీద పెట్టిన సెక్షన్స్ కానీ ఇవైనా గమనించి భవిష్యత్తులో ఏ వ్యక్తి కూడా ఎవరైనా సెలబ్రిటీస్లల్లా టీవీ మీడియా కానీ లేకుంటే మూవీలో కానీ ఎవరు కూడా దీనికి అట్రాక్ట్ కాకుండా కష్టపడి సంపాదించుకొని డబ్బుని పోగు చేసుకొని ఇల్లులో ఎన్ని నిర్మాణాలు చేసుకోండి. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో మానవ హక్కులు కూడా ప్రాపర్టీస్ మీరు కొనుగోలు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టట్లేదు, చట్టం కూడా మీరు కొనుగోలు చేసుకోవచ్చు. కానీ చట్ట వ్యతిరేక విధానాలు పాటించొద్దు. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ మీద అస్సలు, ఎందుకంటే శిక్షా కాలము ఎక్కువ ఉన్నది కాబట్టి. ఎంత టైం పడి అసలు ఎలాంటి శిక్షలు ఉన్నాయి మేడం? డెఫినెట్ గా ఇప్పుడు మీకు 7 సంవత్సరాల శిక్ష చీటింగ్ కి ఉంది. సో డిజానెస్ట్ ఆఫ్ డూయింగ్ ద ఫ్రాడ్ థింగ్స్, డిజానెస్ట్లీ అని అంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి. ఒక వ్యక్తిని మోసపూరితంగా మనం చేసే కార్యము ఒక ఫ్రాడ్గా ఉండొచ్చు, వాళ్ళని మోసపూరితంగా వాళ్ళని మొత్తం ముంచేయడానికి రెడీగా ఉండొచ్చు. సో దాని మీద వచ్చిన సెక్షన్స్ అనే కాకుండా ఐటీ సెక్షన్స్ కూడా పెట్టారు కాబట్టి వాళ్ళ కాల్ రికార్డింగ్స్ అన్నీ కూడా ముందుకు వస్తాయి. హౌ దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్, ఏ రోజు ఏ మెసేజెస్ ఇచ్చుకున్నారు, ఎలా వీళ్ళు వచ్చిండ్రు, ఎంత డబ్బు వీళ్ళకి ముట్టింది, ఒకే దగ్గర నుంచి ముట్టిందా, ఇంతమంది దగ్గర నుంచి వాళ్ళు ఇది చేసిండ్రు. చాలా దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఏది వదిలిపెట్టేది ఏమి ఉండదు. వాళ్ళు కొంచెం చూసుకొని వాళ్ళ భవిష్యత్తు నిర్మాణం రేపు పొద్దున సరిగ్గా ఉండేటట్టు చూసుకుంటే డెఫినెట్గా ఇట్ విల్ బి వర్కింగ్ అవుట్. కాబట్టి బెట్టింగ్ యాప్స్లో పబ్లిక్ చాలా వీక్గా, అంటే వాళ్ళు కూడా యువకులు ఎట్లుంటారు, మేము కూడా బాగా సంపాదించుకోవాలి, 20 ఏళ్ళు ఉన్నా 21 ఏళ్ళు ఉన్నా లేకుంటే 25, 30 ఏళ్ళు ఉన్న వాళ్ళు దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అన్నట్టు. తొందరగా పైసలు లక్షలాది సంపాదించాలంటే బెట్టింగ్ యాప్స్లోనే. సో అలాంటి వాటికి ఎంకరేజ్మెంట్ కాకుండా అంటే ఆకర్షితులు కాకుండా ఉన్నట్టయితే సైబర్ క్రైమ్స్ జరగకుండా ఉంటాయి. దాని నుంచి తప్పించుకొని మీ జీవితాన్ని మీరు నడుపుకొని తల్లిదండ్రులకు ఒక మంచి పేరు, దేశానికి మంచి పేరు, రాష్ట్రానికి మంచి పేరు, జిల్లాకు కూడా మంచి పేరు అవ్వాలి కదా. ఇవాళ రేపట్లో ఏముందండి, పేరు లేకుంటే ఊరు లేదు. సో అందుకనే పిల్లని కూడా ఇవ్వరు రేపు భవిష్యత్తులో. సో దిస్ ఆర్ ఆల్ వాట్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్. కాబట్టి చట్టాన్ని ఉల్లంఘించే ప్రయత్నం ఎవరు చేయొద్దు. మనం భారతదేశానికి మనం పౌరులము, ఒక మంచి పౌరుడు. రేపు వీళ్ళు బెయిల్ కావాలంటే ఏం రాయాలి దాంట్లో, నేను మంచి పౌరుడిని అయ్యా నాకు బెయిల్ ఇవ్వండి అని రాయాలా. అంటే నువ్వు మంచి పౌరుడివి అంటే ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.